వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మీరు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే అర్థమెటిక్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో మీకు తెలవటం లేదా? అయితే ఒకసారి 2016 నుంచి 2023 వరకు జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ టాపిక్ నుంచి అర్థమెటిక్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఉండటం జరుగుతుంది మిత్రమా. సో ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు తప్పకుండా చూసి మీరు కూడా ఆ వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను మిత్రమా. చూడండి, ఇక్కడ మనకి అర్థమెటిక్లో మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మనకి 3 టైమ్స్ ఎగ్జామ్స్ జరిగినాయమ్మా. 2016, 2018, 2022లో మనకి ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ప్రిలిమినరీ ఎగ్జాము అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అమ్మ. 2016 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్, 2018 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్, 2022 ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అర్థమెటిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ 25 క్వశ్చన్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మనకి క్లారిటీగా టాపిక్ వైజ్గా రాయటం జరిగింది మిత్రమా. చూడండి, ఫస్ట్ నెంబర్ సిస్టము, సంఖ్యామానం అంటాము. సో ఈ నెంబర్ సిస్టంలో మనకి 2016 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని వచ్చాయంటే 4 క్వశ్చన్లు వచ్చాయి. నెక్స్ట్ 2018 తీసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 8 క్వశ్చన్స్ వచ్చాయి మిత్రమా. సో 2022 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని వచ్చినాయంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో ఎన్ని వచ్చినాయంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మీరు ఈ నెంబర్ సిస్టాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో చూసినట్టయితే 4, 8, 7 అంటే 4 నుంచి 8 వరకు ఆ మధ్యలో రావటం జరుగుతుంది రేంజ్. అంటే మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ మిత్రమా. ఇక నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ అమ్మ. సో 2016లో ప్రిలిమినరీలో 1, మెయిన్స్లో 1, 2018 ప్రిలిమినరీ 1, మెయిన్స్ 1, 2022లో వెయిటేజ్ పెంచింది అండి. సో ప్రిలిమినరీలో 2, మెయిన్స్లో 2 వచ్చినాయి. అంటే ఈ మెన్సురేషన్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసిగా రేషియో అండ్ ప్రపోర్షన్ అమ్మ. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఓన్లీ మార్కుల పరంగానే కాదమ్మా, అర్థమెటిక్లో ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రేషియో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. చూడండి, సో 2016 2, 2 వచ్చినాయి, 2018 2, 2 వచ్చినాయి, 2022లోకి వస్తాకే 1, 1 వచ్చింది. 1, 1 అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ తగ్గించిండు, ఇక్కడ తగ్గించినట్టు క్వశ్చన్ ఎక్కడ వేసిండంటే మిక్చర్లో వేసిండు అమ్మ, గుర్తుపెట్టుకోండి, మిక్చర్ టాపిక్లో వేసిండు. నెక్స్ట్ ఏజ్ చూడండి 1, 1 వచ్చింది. సో 2018లో 1, 0, 2022లో 1, 1 అంటే యావరేజ్ ఏజెస్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్సెప్ట్ చేయొచ్చు. ఇక పార్ట్నర్షిప్ చూడండి, సో ఇది పార్ట్నర్షిప్ నుంచి 2/2, 2, 2 వచ్చినాయి, ప్రిలిమినరీలో 2 వచ్చినాయి, మెయిన్స్లో 2. 2018 ప్రిలిమినరీ 2 వచ్చినాయి, మెయిన్స్లో 1 వచ్చింది. 2022 సో ప్రిలిమినరీ 1, మెయిన్స్ 1 అంటే పార్ట్నర్షిప్ నుంచి కంపల్సరీగా మనం ఒక క్వశ్చన్ అనేది ఎక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నుండి యావరేజ్ టాపిక్ అమ్మ. యావరేజ్ టాపిక్ చూసినట్టయితే మనకి యావరేజ్ టాపిక్ నుంచి ఉండి 2016 2కి 2 వచ్చినాయి, ప్రిలిమినరీ 2 వచ్చినాయి, మెయిన్స్ 2 వచ్చాయి. 2018 ప్రిలిమినరీ 2 వచ్చినాయి, మెయిన్స్ 2 వచ్చినాయి. కానీ 2022 కాడికి వస్తాకే 1, 1 వచ్చినాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు యావరేజ్ టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు ఎక్సెప్ట్ చేయొచ్చు. 2 క్వశ్చన్లు మనం రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అమ్మ. నెక్స్ట్ చూడండిగా పర్సంటేజ్ టాపిక్ అమ్మ. పర్సంటేజ్ టాపిక్ చూడండి, ప్రిలిమినరీ 1 వచ్చింది, మెయిన్స్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి. నెక్స్ట్ ప్రిలిమినరీలో 1 వచ్చింది, 2018 మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది మిత్రమా. సో ప్రిలిమినరీ 1 వచ్చింది, మెయిన్స్లో రాలేదా సార్ అంటే ఇక్కడ మెయిన్స్లో మెన్సురేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని పర్సంటేజ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ అప్లికేషన్ క్వశ్చన్ని మెన్సురేషన్లో వేసిండమ్మా. అంటే ఏది ఒక భుజం ఇచ్చి ఆ భుజం 20% పెరిగితే వైశాల్యంలో మార్పు ఎంత శాతము, అలాంటి క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అమ్మ, లాభ నష్టాలు. లాభ నష్టాల నుంచి చూడండి, మీకు 2016 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 ఇచ్చిండము, మెయిన్స్లో కూడా 2 క్వశ్చన్లు ఇచ్చిండు. 2018 ప్రిలిమినరీలో 3 క్వశ్చన్లు ఇచ్చిండు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు ఇచ్చిండు. 2022 ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు ఇచ్చిండు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు ఇచ్చిండు.
అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంపల్సరీగా అందరూ ప్రాక్టీస్ చేయాలమ్మా. దీని నుంచి మనం 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చంటే మనం ఇక్కడ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చంటే 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు మరొక టాపిక్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఫోకస్ చేయాలి. అంతకుముందు ఏ టాపిక్ అమ్మా, యావరేజ్ టాపిక్ ఒకటి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ. బారు వడ్డీ, చక్రవడ్డీ చూసినట్టయితే 2016లో 2, ప్రిలిమినరీలో, మెయిన్స్లో వచ్చేసి 3 అమ్మ. సో 2018 ప్రిలిమినరీలో 3, మెయిన్స్లో వచ్చేసి 1 క్వశ్చన్ వచ్చింది. 2022 ప్రిలిమినరీ 2, మెయిన్స్ 2 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనం 2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి కూడా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి, లేదా ఆ రెండింటి మధ్య రిలేషను. అంటే ఈ టాపిక్ నుంచి మనం 2 ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక టైం అండ్ వర్క్ అమ్మ. టైం అండ్ వర్క్ చూడండి, ఇక్కడ టైం అండ్ వర్క్ నుంచి సో ప్రిలిమినరీలో 2016 ప్రిలిమినరీలో 2 ఇచ్చిండు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు ఇచ్చిండమ్మా. 2018 ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు ఇచ్చిండు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు ఇచ్చిండు. నెక్స్ట్ 2022 ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు ఇచ్చిండు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు ఇచ్చిండు. అంటే ఈ టైం అండ్ వర్క్ మీద కూడా మనకి 2 క్వశ్చన్లు అనేవి కంపల్సరీగా వస్తున్నాయి. 2 ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీగా వస్తున్నాయి. ఇక చూడండి, 5 స్టాండర్డ్ అసిస్టెంట్స్ 2016లో ఏం అడగలేదు, 2018లో ఏం అడగలేదు, కానీ 2022 కాడికి వస్తాకే సో ప్రిలిమినరీలో 1 అడిగిండు, 2022లో మెయిన్స్లో 1 అడిగిండు. అంటే ఈ 5 స్టాండర్డ్ అసిస్టెంట్ అనేది టైం అండ్ వర్క్లో రిలేటెడ్ కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మనం టైం అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్లు మాత్రము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్ అమ్మ. టైం అండ్ డిస్టెన్స్ అండి, ఇక్కడ ప్రిలిమినరీలో 2016 ప్రిలిమినరీలో 0, మెయిన్స్లో 1 క్వశ్చన్ అడిగిండమ్మా. 2018 ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో ఏం అడగలేదు. నెక్స్ట్ 2022 ప్రిలిమినరీ 1, మెయిన్స్లో 1 అడిగిండు. నెక్స్ట్ చూడమ్మా ట్రైన్స్. ఈ ట్రైన్ అనేది ఏ టాపిక్, టైం అండ్ డిస్టెన్స్ యొక్క అప్లికేషన్, టైం అండ్ డిస్టెన్స్ యొక్క పార్ట్, దాని యొక్క ఫ్యామిలీ. సో ఇక్కడ ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు అడిగిండు, ఇక్కడ మెయిన్స్లో 1 అడిగిండు. చూడండి, ఇక్కడ మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్టయితే టైం అండ్ డిస్టెన్స్ నుంచి ప్రిలిమినరీలో 2 క్వశ్చన్లు వచ్చినాయి, టైం అండ్ డిస్టెన్స్ పార్ట్ నుంచి ప్రిలిమినరీలో 2 వచ్చినాయి, మెయిన్స్లో 2 వచ్చినాయి అమ్మ. ఇక్కడ చూడండి, సో ప్రిలిమినరీలో 2 వచ్చినాయి, రెండిట్లో కలిపి మెయిన్స్లో 1 వచ్చింది. సో ఈ ప్రిలిమినరీలో 2 వచ్చినాయి, మెయిన్స్లో 2 ఇట్లా కలిపి 2 వచ్చినాయి. అంటే ఈ టైం అండ్ డిస్టెన్స్ పార్ట్ నుంచి మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది టైం అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్ గురించి అమ్మ. సో మరి బోట్స్ అండ్ స్టీమ్స్ గురించి, రేసెస్ గురించి ఈ 2 టాపిక్స్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే ఇంతకుముందు క్వశ్చన్ అనేది రాలేదు. అయినప్పటికీ కొంత బాగా నేర్చుకోవాలి, బేసిక్ అవగాహన నేర్చుకొని ఉండాలి. ఇక అదర్స్ అమ్మ. అదర్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషను, హైట్స్ అండ్ డిస్టెన్స్, క్లాక్ అండ్ క్యాలెండర్. మీరు గుర్తుపెట్టుకోండి, క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ వస్తుందమ్మా. క్లాక్ నుంచి కానీ క్యాలెండర్ నుంచి కానీ ప్రతి ఎగ్జామ్లో 1 క్వశ్చన్ వస్తుంది. దాని మీద కొంచెం ఫోకస్ చేసుకోండి. సో అదర్స్ 1/1, 2/2, 2/2 అంటే వస్తే క్లాక్ క్యాలెండర్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే క్లాక్ క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్ వస్తే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు మేజర్గా చూడండి, సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ అమ్మ, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 4 టాపిక్ చేసినట్టయితే 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9 వస్తున్నాయి. నెంబర్ సిస్టమ్ 5 క్వశ్చన్స్, యావరేజ్ 2 క్వశ్చన్స్. సో ఇంతవరకు చేసుకున్న మీకు 16 క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 25 క్వశ్చన్స్. మీరు ఇంతవరకు ఈ 6 టాపిక్ చేసినా కానీ ఈజీగా 16 మార్క్స్ అనేవి గ్యాదర్ చేయగలుగుతావు. నెంబర్ సిస్టమ్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ మార్క్ వైజ్గానే కాదు, అర్థమెటిక్లో మిగిలిన టాపిక్ చేయడానికి కూడా నెంబర్ సిస్టమ్ అనేది చాలా బేస్ అమ్మ. కాబట్టి నెంబర్ సిస్టంలో ప్రతి పాయింట్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే. సో మీరు నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా, మ్యాథ్స్ విద్యార్థులైనా, ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నా లేదా స్టార్ట్ చేస్తున్నా, కొత్తగా మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు నెంబర్ సిస్టాన్ని ఒక 15 నుంచి 20 డేస్ పెట్టుకోండి టార్గెట్. డైలీ 2 అవర్స్ 3 అవర్స్ చొప్పున ఒక 20 డేస్ మీరు నెంబర్ సిస్టాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే మిగిలిన అర్థమెటిక్ విభాగానికి వెళ్ళండి.
నెంబర్ సిస్టమ్ నేర్చుకోకుండా మీరు ఎన్ని ప్రాబ్లం చేసినా కానీ వృధా అవుతుంది. ఎందుకంటే నెంబర్ సిస్టంలో కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ మెథడ్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే కొత్తగా ప్రారంభిస్తున్నారో లేదా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి అర్థమెటిక్ టాపిక్ ఏంటంటమ్మా నెంబర్ సిస్టమ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రమా, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.